అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం దృష్ట్యా రాష్ట్రంలో గ్యాస్ కొరత నెలకొందన్న వార్తలను ఆయిల్ కంపెనీలు ఖండించాయి. హైదరాబాద్ కూకట్పల్లిలో గ్యాస్ కొరతపై వస్తున్న వదంతులు నమ్మొద్దని హెచ్పీసీఎల్ స్పష్టం చేసింది. ప్రజలకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న నిరాధారమైన వార్తలు విని ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. మోతాదుకు మించి బుకింగ్స్ చేసుకోవడం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది తప్ప గ్యాస్ కొరత లేదని వివరించారు. కరీంనగర్లో వంట గ్యాస్ కొరతకు ఎలాంటి ఇబ్బంది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ ప్రభాకర్ తెలిపారు. గ్యాస్ కొరత పేరిట కొద్దిమంది అక్రమాలకు పాల్పడుతూ ఉండడంతో వాణిజ్య సముదాయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ కి ఎట్లాంటి కొరత కూడా లేదండి. కస్టమర్లు భయాందోళనకు చెంది బుకింగ్స్ ఎక్కువ చేస్తున్నారు. పానిక్ బుకింగ్ అంటారు దాన్ని. రోజుకి 1000-1050 కావాల్సిన దగ్గర 4000, 3000 బుకింగులు చేస్తున్నారు. దానివల్ల మీకు సప్లై డిలే అవుతున్నాయి తప్పించి సిలిండర్లు లేవు అన్నది అబద్ధం. మీరందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ అవసరాన్ని బట్టి మీకు రొటీన్లో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు గ్యాస్ బుక్ చేసుకోండి, మీకు గ్యాస్ వస్తుంది. సోషల్ మీడియాలలో వార్తలు విని దయచేసి మీరు గ్యాస్ బుకింగ్లు చేయకండి. ప్రజలలో ఒక ఉత్కంఠ ఏర్పడింది, గ్యాస్ కొరత ఏర్పడుతుందేమో అని చెప్పి ఒక ఉత్కంఠ ఉంది. అనేక రకాలుగా పత్రికలలో గ్యాసులు బుకింగ్ తొందరగా కావట్లేదు అని కన్జ్యూమర్స్ అంతా ఆఫీసుల ముందు ఎక్కువ లైన్లో కట్టిన ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కాబట్టి అలాంటిది ఏమీ లేదు అని చెప్పి చెప్పడం కోసమే, మామూలుగా దొరుకుతాయి, ఈ ప్యానిక్ అనేది క్రియేట్ కాకుండా ఉండటం కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.